కాకపోతే ఫెడరల్ గవర్నమెంట్ గా మేము ఫెడరల్ పార్టీగా మేము ముందుకు వెళ్తున్నప్పుడు మాతో వచ్చేటువంటి పార్టీలతో కలిసిపోతాం కానీ ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి మాత్రం ఏ పార్టీకి మేము ఒప్పుకోం. రైట్. రాత్రి నుంచి జరుగుతున్నాయి సౌదాలకు సంబంధించి ఏపీ పోలీసులు కూడా తెలంగాణకు వచ్చిన పరిస్థితులు మనం చూసాం. వైసీపీ కార్యకర్తలు తెలంగాణ పోలీసులు ఏపీ పోలీసులను అడ్డుకున్న పరిస్థితులు అయితే మనం గమనిస్తున్నాం. మాదాపూర్ లోని ఒక ఐటీ కంపెనీలో సోదాలు జరుగుతున్న అంశం కోసం మనం చర్చ జరుగుతున్న నేపథ్యంలో కొత్త డెవలప్మెంట్ అయితే మనం చూస్తున్నాం. అక్కడ జరుగుతున్న తతంగాన్ని వీడియో తీసి సెల్ ఫోన్లు పగలగొడతామని వైసీపీ కార్యకర్త వీడియో తీసే ప్రయత్నం చేస్తుంటే సెల్ ఫోన్లు పగలగొడతామని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. బాహాబాహీగా మారిన పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులు కూడా బాహాబాహీగా మాటలు కూడా దిగిన పరిస్థితులు. దీనికి తెలంగాణ పోలీసులకు వైసీపీ కార్యకర్తలు సహకరించారనే సమాచారం కూడా అందుతోంది. సంపత్, మా ప్రతినిధి సంపత్ మనకు అందుబాటులో ఉన్నారు పూర్తి వివరాలు అందించడానికి. మాదాపూర్లోని ఆ సంస్థలో దర్యాప్తుకి ఏపీ పోలీసులు వెళ్లిన సందర్భంలో అక్కడ కొంత ఏపీ పోలీస్ వర్సెస్ తెలంగాణ పోలీస్ గా కొంత రగడ జరుగుతున్నట్టుగా సమాచారం అవుతుంది. సంపత్ అందిస్తారు. సంపత్. రూపా, హైదరాబాద్ లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకవైపు ఐటీ గ్రిడ్ సంస్థకు సంబంధించి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల లబ్ధిదారులకు సంబంధించినటువంటి లిస్ట్ అంతా కూడా ఇక్కడ ఐటీ గ్రిడ్ లో ఉందని చెప్పేసి నిన్నటి నుంచి కూడా తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ సంస్థకు సంబంధించినటువంటి CEO భాస్కర్ అదృశ్యమయ్యాడు అన్నటువంటి విషయానికి సంబంధించి గుంటూరులో కేసు నమోదైనటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఏసీపీ స్థాయి బృందం హైదరాబాద్ కు రావడం జరిగింది. ఇవాళ కొద్దిసేపటి క్రితం వాళ్ళు కుక్కడపల్లి ప్రాంతంలో సర్చింగ్ వెళ్లారు. అక్కడ దర్యాప్తుకు సంబంధించి అదే సమయంలో తెలంగాణ పోలీసులు వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. మీ దగ్గర కన్సర్న్ ఉంటే మాత్రమే మీరు దర్యాప్తు కొనసాగించాలి, లేదంటే విచారణ చేయాలి అని చెప్పేసి చెప్పారు. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఒకవైపు అవసరమైతే అధికారికంగా కన్సర్న్ తీసుకొచ్చేందుకు తెలంగాణ పోలీసులు కానీ ఏపీ పోలీసులు కానీ అయ్యారు. కానీ మధ్యలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాదాపు ఒక 50 నుంచి 100 మంది తెలంగాణ పోలీసుల అండతో ఆంధ్రప్రదేశ్ పోలీసులను అడ్డుకున్నారనేటువంటి విషయాన్ని వాళ్ళు మనకు స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే నేను ఒక ప్రశ్న కూడా వేయడం జరిగింది. జరుగుతున్నటువంటి తతంగాన్ని అంతా కూడా మీరు మొబైల్ ఫోన్ లో చిత్రీకరించి మీరు మీ ఉన్నతాధికారులకు ఫార్వర్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా అన్నటువంటి సందర్భంలో ఒక ఏసీపీ స్థాయి అధికారి మేము మొబైల్ ఫోన్లు కనుక తీస్తే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మా మీద దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు, మా మొబైల్ ఫోన్లను పలగొడతామని అన్నారు. అయితే ఇక్కడ మొత్తంగా కూడా తెలంగాణ పోలీసులు ఈ విషయంలో కొంత స్తబ్దతగా ఉన్నారు అన్నటువంటి విషయం కూడా స్పష్టమవుతుంది. మొత్తంగా ఒక రాష్ట్రానికి చెందినటువంటి పోలీసులు మరొక రాష్ట్రానికి చెందినటువంటి పోలీసులకు దర్యాప్తు విషయంలో సహకరించకపోగా ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల అండతో ఇక్కడ చెలరేగుతున్నారని చెప్పేసి కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. మొత్తం మీద కుక్కడపల్లిలో ఈ రోజు జరిగినటువంటి ఘటన నేపథ్యంలో ఏపీ పోలీసులు తమ తదుపరి కార్యాచరణ ఏమిటి, తదుపరి ఏ విధంగా తాము చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ గుంటూరులో భాస్కర్ మిస్సింగ్ అన్నట్టు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉండడంతో కేసు నమోదు చేశారు. అందులో భాగంగానే హైదరాబాద్ కు వచ్చారు తప్ప ఐటీ గ్రిడ్ లో తెలంగాణ పోలీసులు జరుపుతున్నటువంటి సోదాలకు సంబంధించి వాళ్ళు రాలేదన్నటువంటి విషయాన్ని కొద్దిసేపటి క్రితమే గుంటూరు అర్బన్ ఎస్పీ స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ పోలీసుల మధ్య ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. రూపా. రైట్. థ్యాంక్ యూ సంపత్. థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్.